హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతికి అయితే అదే కనుమ రోజు అండి, మన ఆంధ్ర సైడ్ నాన్ వెజ్ స్పెషల్ కదా. ఇదైతే పులుసు కోసం, చికెన్ పులుసు కోసం. ఇదైతే చికెన్ పకోడీ అండి, అదే కబాబ్ కోసం అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా చికెన్ కబాబ్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలి, పసుపు పొడి, కారం పొడి, కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా, ఇది ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్ట్ అండి. సో ఇది ఒక స్పూను. అలాగే ఒక ఎగ్ అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిర్చి, అలాగే పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో ఒక స్పూను శనగపిండి అయితే వేస్తున్నానండి. సో కార్న్ ఫ్లోర్ అయితే లేదు, సో దీని ప్లేస్లో శనగపిండి, కొద్దిగా బియ్యపిండి అయితే వేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. అలాగే హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలండి. వీటిని అన్నిటినీ బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పెట్టేసుకుంటే మంచిగా కబాబ్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసి పెట్టానండి. దాదాపు నేనైతే 3 అవర్స్ పెట్టాను. నేను ఈవినింగ్ అయితే వేస్తున్నాను ఈ చికెన్ కబాబు. అప్పటికప్పుడు వేసుకోవాలంటే జస్ట్ ఒక 15 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెడితే కూడా మంచిగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో నువ్వులు యాడ్ చేసుకున్నాను. అలాగే చిటికెడు ఫుడ్ కలర్ అండి. వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేశానండి. ఇప్పుడు ముక్కలు అయితే వేసుకున్నాం మనము. తర్వాత బాగా వేగాలండి. కొద్దిగా మంటను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో మళ్ళీ పెట్టుకొని ఒకసారి టర్న్ చేసుకోవాలండి. బాగా వేగాలి, అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్నా వేగాలండి. అప్పుడే చికెన్ పకోడా క్రంచీగా వస్తుంది. ఇప్పుడు బాగా వేగిపోయాయండి. చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే చికెన్ కబాబ్ అయితే రెడీ అయిందండి. చాలా క్రంచీగా, జ్యూసీగా అయితే ఉంది. ఇందులో కార్న్ ఫ్లోర్ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంది అండి. ఈ కనుమకి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. చూసారు కదా, బాగా వేగింది. ఆల్రెడీ మా పాప తింటుంది, మా బాబు.